9వ పద్యం శ్రీకృష్ణావతార వర్ణనం. అతిదోః పీడిత కర్కరీ ఫలిత కంఠాభత్వదుద్ధర్తృ ధూర్త తృణావర్త దృఢంగపాతహత గోత్రాభర్తృకోత్పాదిత క్రతుభుగ్రాడ్గ్రహణగ్రహోన్ముఖ శతారధ్వస్త మైనాక నిష్పతన భ్రాంతిక నందగోపకసుత బ్రహ్మన్ స్తుమస్వామను. ఇందులో కొన్ని కష్టమైన పదాలు, వాటిని పరిచయం ముందు చేసుకొని తర్వాత అర్థం చూస్తాం. కర్కరీ ఫలము అంటే దోస, బాగా ముదిరిన దోస పండు. గోత్ర అనే ఒక పదం ఉంది. మామూలుగా గోత్రాకు పృథివీ అని భూమి అని అర్థం, కానీ ఇక్కడ ఈ పద్యంలో ప్రయోగించబడిన గోత్ర అనే పదానికి గోకులము అని అర్థం. తర్వాత క్రతుభుగ్రాట్, క్రతుభుజులు అంటే దేవతలు, క్రతుభుగ్రాట్ అంటే దేవేంద్రుడు అని అర్థం. ఆ తర్వాత ఇంకొక పదము శతారం. శతారము అంటే 100 అంచులు కలది అని. ఆ విధమైనటువంటి ఆయుధం వజ్రాయుధం, అందువలన దానికి శతారం అని పేరు. ఇట్లా కొన్ని ముఖ్యమైన పదాలు. నందగోపక సుత బ్రహ్మన్ స్తుమస్వామన్ అంటే నందగోకులంలో బాలుడుగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ త్వాం స్తుమః, నిన్ను స్తోత్రం చేస్తున్నాము అని అర్థం. 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలదన్నే అని శకటాసుర భంజనం 3 నెలల వయస్సులో బాలకృష్ణుడు చేసినది. ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడబట్టుకొని కూల్చి మృతుని చేసే అని తృణావర్తుణ్ణి సంహరించినప్పుడు శ్రీకృష్ణుని వయస్సు 1 ఏడాది. అంటే చిన్న బాలుడు, వచ్చి రాని నడకలు అలా ఉన్నటువంటి వయస్సు. ఆ కంసుని ప్రేరణతో అంతకుముందు పూతన సంహరించడానికి ప్రయత్నం చేసి తానే చనిపోయింది. తర్వాత శకటాసురుడు బండి రూపంలో వచ్చి చిన్నపిల్లవాడు పడుకొని ఉన్న చోట ఉండి మీద పడి చంపుదామనుకున్నాడు. కానీ బాలుడు ఒక్కసారి ఇలా కాలుతో తనేటప్పటికీ ఎగిరి దూరంగా చాలా దూరం పడిపోయి ఎగిరి ఆ తర్వాత నేలబడి రాక్షసుని ఆకారంతో చనిపోవడం జరిగింది. అట్లాగే ఈ తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చాడు. తృణావర్తం అంటే సుడిగాలి, చుట్టూరా తృణములు తిరుగుతూ ఉంటే పెద్ద గాలి వచ్చి అంతా కల్లోలమైపోయింది. అక్కడ ఈ కృష్ణుడున్నాడు, ఆ కృష్ణుణ్ణి సుడిగాలి ఎత్తుకొని వెళ్లిపోయింది. అందరూ కంగారు పడుతూ ఉంటే ఈ ఎత్తుకొని పోబడిన బాలుడు ఏం చేశాడంటే ఎగసి తృణావర్తుని యొక్క మెడ గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఆ మెడను చేతితో అదుముతూ ఉంటే అది అంతకంతకు వాచిపోయి దోసకాయలాగా ఇలా ఉబ్బిపోయింది అన్నాడు. అట్లా ఉబ్బి ఆ తర్వాత ఊపిరాడక వాడు స్వస్వరూపంతో వీమని నేల మీదికి పడ్డాడు. చాలా పైకి ఎత్తుకొని పోయాడు. ఆ తర్వాత అంత ఎత్తు నుంచి నేల మీదికి పడ్డాడు. ఆ పడినప్పుడు గోత్రాభర్తృకులకు అనగా ఆ నందగోకులంలోని పెద్దలకు ఈ శరీరం పడటము, ఆ దెబ్బకు అంతా కంపించిపోయారు. కంపించిపోయి వాళ్లకు ఒక భ్రాంతి కలిగిందన్నాడు. ఈ మహాకాయం వచ్చి నేల మీద పడితే, ఎందుకంటే ఎందుకు అంత పెద్ద శరీరం వచ్చి నేల మీద పడుతోందో, అది శరీరమో కాదో ఏమీ తెలియదు కదా. అందువలన వాళ్లకు ఒక భ్రాంతి ఏమని కలిగిందంటే, కొండలకు ఇంద్రుడికి పడదు, చాలా కొండల రెక్కలు నరికేశాడు వజ్రాయుధంతో ఇంద్రుడు. అలాగా నరకబడకుండా తప్పించుకున్నటువంటి పర్వతం ఒకటి ఉంది, అది సముద్రంలో దాక్కొని ఉంది. అది హిమవంతుని పుత్రుడైనటువంటి మైనాక పర్వతం. దానికి ఇప్పటికీ రెక్కలున్నాయి, సముద్రంలో దాగి ఉంది. అదే రామాయణంలో మనకు ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేస్తున్నప్పుడు సముద్రుని ప్రేరణ చేత విశ్రాంతి ఇద్దామని చెప్పి పైకి వచ్చాడు హనుమంతుణ్ణి తన మీద విశ్రమించి పొమ్మని చెబుదామని. అలా పైకి వచ్చేటప్పటికీ
ఏదో ఆటంకం వస్తోంది సముద్రంలో నుంచి అనుకొని ఒక దెబ్బ ఆంజనేయ స్వామి కొట్టడము, ఆ తర్వాత అది దెబ్బతిని విన్నపం చేయడము. కానీ ఇప్పుడు విశ్రమించే అవకాశం లేదని ఆంజనేయ స్వామి ముందుకు వెళ్లిపోతాడు. ఇది రామాయణంలో జరిగినటువంటి వృత్తాంతం. ఇక్కడేమో వీళ్లకు భ్రాంతి. ఆ మైనాక పర్వతము సముద్రంలో నుంచి ఇంద్రుడి మీదికి, అంటే ఎప్పటి నుంచో వైరం కదా, ఎన్నాళ్ళు ఈ వైరం ఇలా సహిస్తానని చెప్పి ఎప్పుడో కోపం వచ్చి బయలుదేరి వెళ్లి ఆ స్వర్గానికి ఇంద్రుడి మీదికి వెళ్ళింది. వెళ్లిన తర్వాత వెళితే అక్కడ ఇంద్రుడు లెక్క పెడతాడా వీటిని, తన శత్రువులను ఇంతవరకు దాక్కొని ఉంది, అందువలన వచ్చింది కదా అని చెప్పి శతారం తీసుకొని రెక్కలు నరికివేస్తే ఇంకా ఏమీ చేసేది లేక ఆ మైనాక పర్వతం వచ్చి ఈ విధంగా పడిందా అని వీళ్లకు భ్రాంతి కలిగిందట. ఎందుకంటే పెద్ద పర్వతాకారం వచ్చి భూమి దద్దరిల్లేటట్టు పడితే ఇటువంటి భ్రాంతి కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా కలగవచ్చు భ్రాంతి. కవి ఇలా చెప్పాడు, మైనాక పర్వతం ఏమైనా స్వర్గం మీదికి ఇంద్రుడి మీదికి దండెత్తిపోయిందేమో, అక్కడ ఆ ఇంద్రుడి చేత రెక్కలు తెగగొట్టబడి శతారంతో వచ్చి భూమి మీద పడుతోందేమో అనే భ్రాంతిని కలుగజేసింది వాళ్లకు. ఇటువంటి భ్రాంతికి కారణమైనటువంటి ఓ నందగోపక సుత బ్రహ్మ నీకు నమస్కారము అని మొత్తం పద్యం యొక్క భావం. ఇప్పుడు దోహో అంటే బాహువులు. అతి దోః పీడిత కర్కరీ ఫలిత కంఠాభ త్వదుద్ధర్తృ ధూర్త తృణావర్త దృఢాంగపాతహత గోత్రాభర్తృకోత్పాదిత క్రతుభుగ్రాడ్గ్రహణాగ్రహోన్ముఖ శతారధ్వస్త మైనాక నిష్పతన భ్రాంతిక నందగోపక సుత బ్రహ్మన్ స్తుమస్వామనున్.